Hello everyone, welcome to Straight Drive Cricket Channel. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్. ఈ సిరీస్లో ఆల్రెడీ మనం 0-1తో వెనకబడి ఉన్నాము. సో ఈ సిరీస్లో భాగంగా రెండవ టెస్ట్ రేపటి నుంచి గౌహతి క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ఈ టెస్ట్ మ్యాచ్కి బీసీసీఐ టైమింగ్స్ చేంజ్ చేసింది. బ్యాడ్ లైట్ అనేది ఎటువంటి అంతరాయం కలిగించకుండా మ్యాచ్కి. సో దాని మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. మ్యాచ్ ఎంత ముందు స్టార్ట్ అయినా కానీ బ్యాడ్ లైట్ అనేది కంపల్సరీ కొంచెం అంతరాయం కలిగించే అవకాశం ఉంది లాస్ట్ సెషన్లో. ఎందుకంటే నిన్న బీసీసీఐ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. మన వాళ్ళు గౌహతి క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో ఉన్నప్పుడు టైం 4:30 అయ్యింది. బట్ అప్పటికే మొత్తం స్టేడియం అంతా చీకటి అయిపోయి ఫ్లడ్ లైట్స్ కింద ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి 4కి అక్కడ చీకటి పడిపోతుందని. ఒకసారి మనం మ్యాచ్ వివరాల్లోకి వెళ్దాం. ఈ సెకండ్ టెస్ట్ అనేది టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఇన్కేజ్ ఈ మ్యాచ్లో కానీ గెలిచిందనుకోండి టీమిండియా సిరీస్ని 1-1తో డ్రా చేసుకుంటుంది. సో దానివల్ల టీమిండియా మీద కొంచెం ప్రెజర్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దానితో పాటు నిన్న బీసీసీఐ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ సెకండ్ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉండడం లేదని, అతని ప్లేస్లో పంత్ని కెప్టెన్గా చేస్తున్నామని రిలీజ్ చేసింది. శుభ్మన్ గిల్ ప్లేస్లో ఇప్పుడు ఎవరు వస్తారు ప్లేయింగ్ 11లోకి? అది పెద్ద తలనొప్పిగా మారింది టీమిండియాకి. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైమే మనం 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న టీంలో ఇప్పుడు మళ్ళీ సుదర్శన్ వస్తే గిల్ ప్లేస్లో 7 లెఫ్ట్ హ్యాండర్స్తో బరిలోకి దిగినట్టు అవుతుంది. సో ఇంక ఇది తప్ప మనకి వేరే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఒకసారి మనం రిజర్వ్ బెంచ్ కానీ చూసుకుంటే అక్కడ మిగిలింది ఇంకెవరు? సుదర్శన్, దేవదత్ పడికల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. సుదర్శన్ అండ్ దేవదత్ పడికల్ బోత్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్. ఇంకా మిగిలింది నితీష్ కుమార్ రెడ్డి. సో ఇన్ కేస్ నితీష్ కుమార్ రెడ్డిని కానీ మన టీంలోకి తీసుకుంటే ఇప్పటికే మనం 3 ఆల్రౌండర్స్తో పోతున్నాం. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డిని టీంలో పెడితే 4 ఆల్రౌండర్స్ అయిపోతారు. సో రేపు టీమిండియా ఏ రిస్క్ తీసుకుంటుందో మరి. 7 లెఫ్ట్ హ్యాండర్స్తో పోతుందా లేకపోతే 4 లెఫ్ట్ హ్యాండర్స్ని ఆడిస్తుందా అనేది చూడాలి. బట్ నా పర్సెప్షన్ ప్రకారం నెంబర్ 3లో ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనేవాడు ఉండాలి. ఎందుకంటే మనకి స్టార్టింగ్ 2000 నుంచి చూడండి నెంబర్ 3లో ద్రావిడ్ చేసేవాడు. ద్రావిడ్ అయిన తర్వాత ఆ ప్లేస్ని పుజారా భర్తీ చేసినాడు. మళ్ళీ తర్వాత అటువంటి ప్లేయర్ అనేవాడు లేదు టీమిండియాకి టెస్ట్ మ్యాచ్లో నెంబర్ 3లో. పుజారా మనకి ఎప్పుడు ఆడాడు? లాస్ట్ మ్యాచ్ WTC ఫైనల్లో ఆడాడు 2023లో. సో అప్పటి నుంచి కూడా టీమిండియా ఆ నెంబర్ 3 ప్లేస్కి 6 చేంజ్ చేసింది. ఎవరెవరంటే కోహ్లీ, గిల్లు, కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్, పడికల్ అండ్ సాయి సుదర్శన్. సో ఎవరికి కూడా లాంగ్ టర్మ్ ఛాన్స్ అనేది లేదు. సో ఇప్పటికైనా కూడా ఆ నెంబర్ 3 ప్లేస్కి ఒక ప్లేయర్ని ఫిక్స్ చేసి అతనికి లాంగ్ టర్మ్ ఛాన్సెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ 3 అనేది. అటువంటి నెంబర్ 3 ప్లేస్లో ఒక ఆల్రౌండర్ని ఆడిపిస్తానంటే ఎట్లా కుదురుతుందో చెప్పండి. సుందర్ ఈజ్ ఏ గుడ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఒప్పుకుంటా. బట్ ఆ ప్లేస్లో మాత్రం ఒక మంచి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనేది ఉండాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే నెంబర్ 3 అనేది నథింగ్ బట్ ఓపెనరే. టెస్ట్ మ్యాచ్ల్లో కొత్త బాల్తో ఓపెనర్స్ తొందరగా అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నెంబర్ 3 వాడే ఓపెనర్గా ఆడాలి ఒక్కోసారి. అలాంటి ప్లేస్లో కంపల్సరీ ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కానీ, టెంపర్మెంట్ ఉన్న బ్యాట్స్మెన్ కానీ, కొంచెం ఓపిక ఉన్నవాడు కానీ ఉండాలి. ఇప్పటికైనా టీమిండియా ఇంకా మేల్కొని ఆ ప్లేస్ని ఒక ప్లేయర్కి ఫిక్స్ చేసి అతనికి లాంగ్ రన్ ఇస్తుందా లేకపోతే ఇలాంటి ప్రయోగాలే చేస్తూనే ఉంటుందా ముందు అనేది చూడాలి మనం. ఒకసారి మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే గిల్ ప్లేస్లో సుదర్శన్ తప్ప పెద్దగా మార్పులేమీ ఉండేటట్టు లేవు. అండ్ అక్షర్ పటేల్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం గౌహతిలో రెడ్ సాయిల్ పిచ్ యూజ్ చేస్తున్నారంట. సో రెడ్ సాయిల్ అంటే బౌన్స్ ఎక్కువ ఉంటుంది, అట్లనే ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి హెల్ప్ ఉంటుంది. సో దానివల్ల నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్స్ ఉంది యాజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్ కింద. అట్ ది సేమ్ టైం టీంలో కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది యాజ్ ఏ రైట్ హ్యాండ్ బ్యాటర్ కింద. అందరూ లెఫ్ట్ హ్యాండ్లో అయిపోకుండా నితీష్ కుమార్ రెడ్డి ఇన్ కేస్ టీంలోకి కనుక వస్తే రైట్ హ్యాండ్ బ్యాటర్ కింద ఎప్పుడైనా మనం ఆడించుకునే ఛాన్స్ ఉంటుంది నెంబర్ 4 కానీ 5 కానీ 6 కానీ. సో మనకు లాస్ట్ ఇబ్బంది పెట్టింది ఎవరు బాగాని? ఆర్మర్. ఇతను ఆఫ్ స్పిన్నర్ అనేవాడు లెఫ్ట్ హ్యాండర్కి మాత్రమే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అదే రైట్ హ్యాండర్ అనుకోండి అతను లైన్ అండ్ లెంత్ దెబ్బతీసే ప్రయత్నం ఉంది. సో నితీష్ కుమార్ రెడ్డి కనుక టీంలోకి వస్తే కొంచెం బ్యాటింగ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇక టాస్ విషయానికి వస్తే
టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మ్యాచ్ అనేది మనకి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో కొత్త బాల్తో బాల్ని స్వింగ్ చేసే ఛాన్స్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్లోనే కొన్ని మెయిన్ వికెట్స్ తీస్తే ఆపోజిషన్ని ప్రెజర్లోకి నెట్టే ప్రయత్నంలో టాస్ గెలిచిన టీం కంపల్సరీ బౌలింగ్ ఎంచుకుంటుందని నా ఒపీనియన్. చూద్దాం ఈసారైనా మన వాళ్ళు టాస్ గెలుస్తారో లేదో. ఎందుకంటే కెప్టెన్ కూడా చేంజ్ అయ్యాడు కదా, అతని లక్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడాలి. అట్లానే ఈ మ్యాచ్లో కంపల్సరీ టీమిండియా గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇండియాలో టీమిండియాపై టెస్ట్ సిరీస్ గెలిచింది ఎప్పుడో తెలుసా? 1999లో. అంటే 21st సెంచరీలో ఒక్కసారి కూడా గెలవలేదు. చూద్దాం ఈ మ్యాచ్ని టీమిండియా గెలిచి సిరీస్ని డ్రా చేయాలని అనుకుందాం. లెట్స్ హోప్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.